వేములపల్లి అనే ఒక చిన్న గ్రామం. అక్కడ పచ్చని పొలాలు, చెరువులు, పక్షుల కిలకిలలు, ఈ గ్రామం సౌందర్యం మాటల్లో చెప్పలేము. అక్కడి ప్రజలు సాధారణ జీవనం గడిపేవారు, కాని అందరిలో ఒక చిన్నవాడు మాత్రం పెద్ద కలలతో ఉండేవాడు, అతడి పేరు రాము. రాము తండ్రి పొలాల్లో కష్టపడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రతి ఉదయం రాము పాఠశాలకు వెళ్లే ముందు తండ్రి చెప్పే మాట అతని మనసులో నాటుకుపోయింది, రాము, ఇల్లు కంటే కూడా మంచి మనిషిగా అవ్వు బిడ్డా, అంతే చాలు. ఆ మాట రాముకు జీవిత పాఠమైంది. పాఠశాలలో రాము ఎంతో ఆసక్తిగా నేర్చుకునేవాడు. ఒక రోజు గురువుగారు చెప్పారు, పిల్లలు, జీవితంలో పెద్దవాళ్లు కావాలంటే కష్టపడాలి. అప్పుడు రాము ప్రశ్నించాడు, సార్, కాని మన దగ్గర సదుపాయాలు లేవు. అప్పటికీ సాధించగలమా? గురువు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, రాము, కలలు చిన్నవిగా ఉండొచ్చు, కాని మన హృదయం పెద్దదిగా ఉండాలి. నమ్మకం ఉన్నా చాలు, దారులు వస్తాయి. ఆ మాటలు రాముకు ఆశ, ధైర్యం ఇచ్చాయి. రాత్రి పొలాల్లో చీకట్లో కూడా రాము చదువుకుంటూ ఉండేవాడు. ఒక రోజు గాలి వీచి దీపం ఆరిపోయింది. కాని రాము ఆగలేదు. దీపం ఆరిపోయినా, నా ఆశ ఆరిపోదు, అని చెప్పి పుస్తకం తెరిచి తిరిగి చదువుకోవడం ప్రారంభించాడు. అతని ఆ నిశ్చయమే అతన్ని విజయానికి నడిపించింది. కొన్ని సంవత్సరాల తరువాత గ్రామం పూర్తిగా మారిపోయింది. పాత పాఠశాల స్థానంలో కొత్త భవనం నిలిచింది. బోర్డు మీద డాక్టర్ రాము పాఠశాల అని రాసి ఉంది. రాము ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్ అయ్యాడు. తన గ్రామానికి తిరిగి వచ్చి అక్కడి పిల్లల కోసం కొత్త పాఠశాల నిర్మించాడు. తండ్రి ఆనందంతో చెబుతాడు, రాము, నువ్వు చేసినదంతా ఊరంతా గర్వపడుతోంది బిడ్డా. అప్పుడు రాము నవ్వుతూ సమాధానమిస్తాడు, నాన్నా, మీరు చెప్పిన మాటే నాకు మార్గం చూపింది. ఇల్లు కంటే మంచి మనిషిగా అవ్వడం నేర్చుకున్నాను. అప్పుడు నరేటర్ వాయిస్ వినిపిస్తుంది, ఒక చిన్న కల ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది.